అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి జూన్ 2వ తేదీ నుంచి గురుస్థానం అయితే మారబోతుంది. అంటే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలు మనం వెళ్ళాలి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమ. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా గురువు గారు? వృషభ రాశి అంటే వృషభ రాశికి శుక్రుడు అధిపతి అవుతుంటాడు. అది జనరల్గా స్థిర రాశి అవుతుంది. అందుకని వీళ్ళు జీవితంలో చాలా స్లో డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది. అయితే ఒకసారి డెవలప్ అయితే మాత్రం దాని స్థిరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాశికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు అధిపతి అవ్వడం వీళ్ళు ఇంచుమించుగా కొద్దిగా లావిష్గానే వాళ్ళ జీవన విధానం సాగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి గురువు అష్టమ లాభాధిపతిగా ఉంటాడు. అంటే ఆ రాశి నుంచి లెక్కంటే అష్టమ లాభాధిపతి. అష్టమ స్థానం అంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలకి అష్టమం కారణమవుతుంటుంది. సో మరి గురువు అష్టమాధిపతి కాబట్టి కొన్ని అనుకోకుండా కొన్ని శుభకార్యాలు, కొన్ని శుభవార్తలు వీళ్ళు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమం ఆకస్మికంగా వచ్చే ధనం, అది ప్రైజ్ మనీ అవ్వచ్చు, ఒక లాటరీ ద్వారా అవ్వచ్చు, డౌరీ రూపంలో అవ్వచ్చు. ఆ విధంగా ఆకస్మిక ధనలాభం అన్నది ఈ రాశి వారికి పొందే అవకాశం ఉంటుంది. అలాగే మనది కాని ధనం ఏదైనా ఇన్సూరెన్స్ చేయడం వల్ల అవ్వచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు మరణాంతరం రాసేటువంటి ఆస్తి లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లాభాధిపతి. లాభాధిపతి అంటే ఆటోమేటిక్గా మన కోరికలు తీర్చే స్థానం లాభస్థానం. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే 11వ స్థానంలో ఒక గ్రహం ఉంటే ఆ జాతకుడు జీవితాంతం ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే గోచారరీత్యా 11వ స్థానంలోకి ఒక గ్రహం వస్తే ఆటోమేటిక్గా ఆ గ్రహం అక్కడ ఉన్నంతసేపు ఆ గ్రహానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ రెండు భావానికి గురువు కారణమవుతాం అన్నాడు. అటువంటి గురువు ప్రస్తుతం వీళ్ళకి తృతీయ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలోకి ప్రవేశించడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ 3వ స్థానం అన్నదంటే ఒక మంచి అడ్వైస్, వీళ్ళు ఎవరికైనా మంచి సలహాలు ఇవ్వడం, మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే మంచి పరిచయాలు ఏర్పడుతుంటాయి, కొత్త స్నేహితులు ఏర్పడుతుంటారు. ఆ స్నేహితులను బట్టి వాళ్ళ జీవన విధానంలో లైఫ్ స్టైల్ కూడా మారుతూ ఉంటుంది. అప్పటిదాకా కొంచెం రఫ్గా అటు ఇటుగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, పిల్లలైతే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం, ప్రైవేట్కి వెళ్ళడం, ఈ విధంగా మంచి మార్గంలో నడిచే ప్రయత్నం అది చేస్తూ ఉంటారు. మంచి మిత్రులు కూడా రావడం జరుగుతుంటారు. ఇంకా ప్రధానంగా ఏంటంటే ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు 7వ స్థానాన్ని 11వ స్థానాన్ని చూస్తాడు. ఇది పెళ్లికి సంబంధించింది. సాధారణంగా ఎవరైతే పిల్లలు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి సమయం అన్నమాట. ఈ సమయంలో ఈ పెళ్లి ప్రయత్నాలు చేయడం వల్ల వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. గురువు గారు, అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వృషభ రాశి గురించి, చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే చూసినప్పుడు ఇది అందరికీ వర్తిస్తుందా లేకపోతే కొంతమందికి మాత్రమే వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కింద కామెంట్ సెక్షన్ లో కానీ. సో ఏ విధంగా అంటే ఎటువంటి వాళ్ళు ఇది మనకి అంటే ఇది మన గురించే చెప్తున్నారని అనుకోవచ్చు గురువు గారు? ఇటువంటి వాళ్ళంటే మన ఈ గోచార ఫలితాలు చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే అది ఆ వృషభ రాశిలో ఒక చిన్న పిల్లవాడు, అప్పుడు పుట్టిన పిల్లవాడి నుంచి 80 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు జీవన విధానం పెద్దగా అంతమంది కూడా ఉంటుంటారు. ఇప్పుడు మనం ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఉంది. అది ఎవరికి వర్తిస్తుంది? ఆ 24 ఇయర్స్ నుంచి 30 ఎవరికైతే పెళ్లి కాలేదో వాళ్ళకి వర్తిస్తుంది. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి వర్తించదు కదా. ఆ విధంగా అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి తప్ప ఏదో నాలాంటి కూడా పెళ్ళి అవుతుంటే అలాగా చూసుకోకూడదు కదా. అలాగే చదువుకునే విద్యార్థులకి మంచి స్నేహితులు రోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాడని చెప్తాం. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఆ స్కూల్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి వర్తిస్తూ ఉంటారు. సో ఏదైనా ఈ గురువు అన్నది ఏంటంటే 3వ స్థానంలోకి వచ్చినప్పుడు మంచి పరిచయం ఏర్పడుతుంటుంది. వీళ్ళు మార్గం అప్పుడు దాకా ఉండే మార్గాన్ని మంచి మార్గంలో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ జీవన విధానం మారుతూ ఉంటుంది. మనం దేనికోసం అయితే ఎదుగుతున్నామో అది మనకి దొరుకుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ గురువు వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి రాశిని బట్టి, ఇప్పుడు ఆల్రెడీ వృషభ రాశి ఉందనుకోండి, ఈ వృషభ రాశి వారికి ఎలా ఉందంటే 11వ స్థానంలో శని ఉన్నాడు. ఆల్రెడీ మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. 11లో శని ఉండడం వల్ల వాళ్ళకి భాగ్య రాజ్యాధిపతిగా అటు ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు గురువు మంచి మార్గంలో ఇవ్వడం వల్ల ఈ ఉద్యోగపరంగా వాళ్ళు మంచి మార్గంలో వెళ్తూ క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకుంటే బ్రహ్మాండంగా స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళు మంచిగా వెళ్తూ ఉంటారు. అది ఆ మంచి మార్గంలో వచ్చి గ్రోత్ కూడా 3వ స్థానం చెప్తూ ఉంటుంది. అందుకని కొంతమంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావచ్చు. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల మీడియా రంగంలో ఉంటారు. అది సినిమా రంగం అవ్వచ్చు, టీవీ మీడియా అవ్వచ్చు, యూట్యూబ్ రావచ్చు. వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. కంపల్సరీగా ఈ టైంలో
వాళ్ళకి ఉద్యోగం కూడా మార్పు జరుగుతుంది. వాళ్ళు టాలెంట్ని గుర్తించి వేరే సంస్థ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. అది ఎప్పుడు 2వ తారీఖున మాట్లాడి కాబట్టి 2వ తారీఖునే పిలవరు. ఈ 2వ తారీఖు నుంచి మనకి ఇంచుమించుగా అక్టోబర్ 31 దాకా గురువు ఉంటాడు. ఈ సమయంలో 99% ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. లేదు ఉద్యోగం మారలేదు, అదే సంస్థలో కొద్ది ప్రమోషన్ లాంటిది వస్తుంది, కొన్ని బాధ్యతలు పెరుగుతాయి, ఆ విధంగా రెస్పాన్సిబిలిటీగా పెరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అది ఏ వయసుల వరకు అది సంబంధించిన తప్ప అందరికీ ఒకేలాగైతే ఉండే అవకాశం లేదు. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి గురువు ఈ మంచి పరిచయాలు, వివాహానికి సంబంధించినవి, కొంతమందికి ఆల్రెడీ వివాహం అయిన తర్వాత సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సప్తమ స్థానాన్ని గురువు చూడటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం, ఈ దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలడం. ఈ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ వివాహం తర్వాత భార్య ఈ కట్నం తేలదని, అంటే పూర్వం ఉండేది, ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది, కట్నం తేలట్లేదని, ఇంకోటి మామగారు ఇవ్వలేదని భార్యను పుట్టింటికి పంపించేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏముందంటే పాప కట్నం అది తీసుకొచ్చి మళ్ళీ కాపురానికి రావడం అది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కొంత అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఈ వృషభ రాశి వారికి వచ్చే ప్రధాన ఫలితం. ఏదైనా ఈ గురువు ఈ వృషభ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరంలో పెళ్లి కాని వాళ్ళకి వివాహం చేస్తాడు. అలాగే ఏంటంటే ఉద్యోగపరంగా గ్రోత్ కానీ మార్పు కానీ కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా జరిగే విషయాలు. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. కానీ వృషభ రాశి వాళ్ళు ఉన్న వాళ్ళలో ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నా ఇంకా ఫలితాలు రాని వాళ్ళకి ఏదైనా పరిహారం కానీ లేకపోతే ఎటువంటి దేవాలయాలకు వెళ్ళాలనేది కొంచెం వివరంగా చెప్తారా గురువు? తప్పకుండా చెప్దాం. అంటే ఏదన్నా మనం పరిహారం చేసేటప్పుడు ఈ గోచారీత్యా మనకి లాభస్థానంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని పరిహారం చేసుకుంటే పని సులువుగా అవుతుంది. ఏదైనా మనకి అవసరం వచ్చిందనుకోండి, మనకు ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే వాడు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే 11వ స్థానం అంటే ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. అక్కడ శని భగవానుడు ఉన్నాడు. అంటే కంపల్సరీగా శనికి అనుకూలంగా మనం ప్రవర్తించడం వల్ల ఏంటంటే ఆ లాభం వస్తుంది. బట్ కానీ ఇక్కడ గురువు మారినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి గురువు 11 చూస్తున్నాడు. సో అందువల్ల ఏంటంటే ఈ శని భగవానికి గురువుకి కామన్గా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే ఆంజనేయ స్వామి. ఈ కలియుగంలో అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చే గ్రహం ఆంజనేయ స్వామి వారు. అందువల్ల ఆంజనేయ స్వామి వారికి చక్కగా పూజ చేసుకోవడం. ఆంజనేయ స్వామి వారికి ఏం పూజ చేసుకోవాలంటే ఎక్కువగా తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజ చేసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఈ రెగ్యులర్గా ఈ హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కూడా తొందరగా మనకి ఈ 2 గ్రహాలు యాక్టివేట్ అయ్యి తొందరగా ఫలితాన్ని రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే మనకి ఆల్మోస్ట్ క్షేత్రాలైనటువంటి పుణ్యక్షేత్రాల దగ్గరలో ఉన్నవి చాలా తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం మన హైదరాబాద్లో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో. ఆ టెంపుల్ రెగ్యులర్గా అంటే ఏదో ఒకసారి దర్శించుకొని అక్కడ పూజ చేసుకుంటే ఏ గ్రహం కూడా ఫలితాన్ని ఇవ్వదు. మళ్ళీ కూడా భగవంతుడు నిజంగా వీడు ఎంత పరీక్షిస్తూ ఉంటారు. అందుకని ఒక 8 వారాలు ఒక 5 వారాలు మనం రెగ్యులర్గా అనుకొని ఆ 8 వారాలు క్రమశిక్షణతో పూర్తి చేయడం వల్ల కంపల్సరీగా ఫలితం అనేది దొరుకుతుంది. అలాగే మనకి కొండగట్టు హనుమాన్ కానీ ఇది ఎక్కువగా మనకి దర్శించడం వల్ల తొందరగా ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురువు కూడా ఏంటంటే ఏదైనా మనం ప్రయత్నం చేసేటప్పుడు దాంట్లో సిన్సియారిటీ ఉండాలి, అందులో ధర్మం ఉండాలి. ఆ ధర్మం కోసం తనకు నిజంగా ఇది అర్హత ఉంది అని ప్రయత్నం చేస్తే ఇవ్వడం జరుగుతుంటుంది. సో అర్హత లేని దానికోసం మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఇచ్చే అవకాశం ఉండదు. మన స్థాయి ఎంతవరకు ఉంది, మనం ఏదో ఒక యాంకర్గా వర్క్ చేస్తున్నాం, కొద్దిగా ప్రమోటర్గా మనం కోరుకోవచ్చు, అంతేగాని ఇంకో మామూలుగా అన్నట్టు రాదన్నమాట. అంటే అర్హతను బట్టి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే అది మనం ప్రయత్నం చేస్తే వస్తుంది. కొంత అర్హత లేని వాళ్ళని ప్రయత్నం చేసినా, మనది కాని దానికోసం ప్రయత్నం చేసినా కూడా అది కొంతవరకు భగవంతుడు ఏదన్నా కూడా ఒక జడ్జి లాంటి వాడు, మన ప్రయత్నం బట్టి ఫలితం రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా వీళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం ఫలితం ఇస్తుంది. ఇంకా తొందరగా ఫలితం రావాలంటే గోసేవ, గురువు ఫలితం కావాలంటే గోసేవను మించింది లేదు. పూర్వకాలం అయితే ప్రతి ఇంట్లో గోవది పెంచేవాళ్ళు, ఇప్పుడు అనుకోలేదు. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి గోశాలను దర్శించి, అంటే గోశాలను దర్శించడం అంటే చూసి రావడం కాదు, మనం అక్కడ కొంత సర్వీస్ చేయవలసి ఉంటుంది. ఆవుకి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచడం, ఆవుకు కావాల్సిన కొంత పెట్టడం, అలాగే ఉంటే సర్వీస్ చేయడం జరిగితే ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తొందరగా ఫలితం కూడా గోసేవ వల్ల రావడం జరుగుతుంది.
గురువుగారు ఇందాక మీరు చెప్పారు హనుమాన్ చాలీసాని మనం పారాయణం చేయాలి అని చెప్పేసి. చాలా మందికి చదవడం రాదు. మనం చదివేటప్పుడు కూడా తప్పులు చదివినా గానీ అది ఓకే. పాపం అంటూ ఉంటారు. ఓకే. సో విన్నా గానీ ఫలితం అనేది వచ్చే 100% విన్నా కూడా ఫలితం వస్తుంది. హ్మ్. అయితే విన్నప్పుడు కూడా మనం ఏంటంటే అది చూడటం, ఆ బుక్ చూసుకుంటూ అది వింటే సరిపోతుంది. అంటే హ్మ్. మనసు అలా విన్నప్పుడు ఏంటంటే చంచలంగా మారిపోతూ ఉంటదన్నమాట. ఒక హ్మ్. విషయం మీద కాన్సంట్రేట్ చేసి చూస్తా చదివితే ఆ ఫలితం బావుంటది. హ్మ్. హ్మ్. ప్రధాన ఉద్దేశం కూడా అదే దాని మధ్య మనకు వెళ్ళిపోకుండా దాని మీదే దృష్టి పెట్టినప్పుడు ఆ ఫలితం తొందరగా వస్తుంది కాబట్టి కంపల్సరీగా విన్నా కూడా ఫలితం అది వస్తుంది. మామూలుగా అక్కడ అదే ఇప్పుడు సెల్ల వస్తా కూడా మనం దాంతో కలిసి చదువుకొని వస్తుంది. హ్మ్. అంటే తప్పులు చదవకూడదని చెప్పారు కాబట్టి పెద్దగా ఏమి అది అంటారు గానీ పెద్ద ఏం పర్వాలేదు. అది కొంతమంది కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పడం తప్ప తప్పులు జరగడం మాత్రం అది పాపం చివరన కూడా దానికి పరిహారం అది ఉంటుంది. ఏం పర్వాలేదు. ఓకే. అది భక్తి మార్గంలో మనం వెళ్ళడం ఇంపార్టెంట్ తప్ప తప్ప రైట్ అన్నది కాదు. హ్మ్. అందువల్ల ఏం పర్వాలేదు. బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. అలాగేంటంటే కొద్దిగా మనం ఏదన్నా ఒక నియమంగా అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా నియమాలు పాటించవలసి ఉంటుంది. ఓకే. రొటీన్‌గా అన్నప్పుడు పెద్ద పర్వాలేదు. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. థాంక్ యూ.